పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలంగాణ కేబినెట్ విస్తరణకు అధిష్టానం బ్రేక్. ఢిల్లీ భేటీల తర్వాత తేలిపోయిన ఆశావాహుల ఆశలు. ప్రస్తుతానికి విస్తరణ లేనట్టే. అసంతృప్తుల భయంతో రక్షణాత్మక వ్యూహం. పాలన రాబోయే ఎన్నికలపైన దృష్టి పెట్టాలని స్పష్టమైన ఆదేశాలు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై నెలలు గడుస్తున్నా చానాలుగా ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో సహా కాంగ్రెస్ ముఖ్య నేతలు ఢిల్లీలో నిర్వహించిన 3 రోజుల సుదీర్ఘ చర్చలో ఈ విషయంపై స్పష్టమైంది. ఏఐసీసీ సమన్వయ కమిటీ సమావేశాల తర్వాత కేబినెట్ విస్తరణ ప్రతిపాదనను అధిష్టానం ప్రస్తుతానికి కోల్డ్ స్టోరేజ్కు పంపించింది. ఢిల్లీ పర్యటన ద్వారా పదవులు ఖరారవుతాయని, శుభవార్త వింటామని ఆశించిన సీనియర్ నాయకులు, ఆశావాహులకు అధిష్టాన నిర్ణయంతో తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రక్రియను కదిలించింది పార్టీలో కొత్త సమస్యలు కొని తెచ్చుకోవడం కంటే ఉన్నపలంగా వదిలేయడమే మేలని రక్షణాత్మక వ్యూహాన్ని ఏఐసీసీ పెద్దలు అమలు చేస్తున్నట్లు స్పష్టమవుతుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా సాగిన రసవత్తర రాజకీయం తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, కీలక నేత రాహుల్ గాంధీలతో జరిగిన విడతల వారి భేటీలో కేబినెట్ విస్తరణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న బెర్తుల భర్తీ లేదా పునర్వ్యవస్థీకరణ, రిషబుల్ చేపడితే పార్టీలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రేగుతాయనే ఆందోళన అధిష్టానంలో వ్యక్తమైంది. సీనియర్లు, యువనేతల మధ్య తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో ఎవరికి అవకాశం ఇచ్చినా మిగిలిన వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందనే భావనకు వచ్చింది. ఇటీవల కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల తలెత్తిన పరిణామాలు, అంతర్గత విభేదాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో పార్టీ స్థిరత్వాన్ని దెబ్బతీసే సాహసం ఇప్పుడు చేయకూడదని హైకమాండ్ నిర్ణయించింది. ఊరుకున్నంత ఉత్తమం అనే ధోరణిలోనే ప్రస్తుతానికి విస్తరణ ముగింపు పలికింది. రాష్ట్రంలో మంత్రి పదవుల కోసం సాగుతున్న పోటీ రోజు రోజుకు సంక్లిష్టంగా మారుతుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి వంటి దిగ్గజాలు ఒకవైపు తమ అనుభవాన్ని చూపిస్తూ గట్టి ఒత్తిడి తెస్తున్నారు. అదే సమయంలో జంజీ నిదానంతో కొత్త తరం యువ ఎమ్మెల్యేలకు సైతం ప్రాతినిధ్యం కల్పించాలనే ప్రతిపాదన తెరపైకి రావడం కొత్త సమీకరణకు దారితీసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం పాలనలో వేగం పెంచేందుకు యువముఖాలకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం సాగడం పోటీ మరింత తీవ్రతమైంది. సీనియర్ వర్సెస్ జూనియర్ రెడ్డి, సామాజిక వర్గం వర్సెస్ బీసీ, ఎస్సీ వర్గాల మధ్య పదవుల పంపిణీకి సరైన సమతుల్యత సాధించడం దాదాపు అసాధ్యంగా మారడంతోనే ఈ ప్రక్రియను వాయిదా వేయాల్సి వచ్చింది. ఢిల్లీ వేదికగా నిర్వహించిన సమావేశంలో ఏఐసీసీ పెద్దలు తెలంగాణ నేతలకు చాలా స్పష్టమైన సందేశం ఇచ్చారు. రాజకీయాలు, కేబినెట్ పదవుల వేటను పక్కన పెట్టి ముందుగా ఆ పాలనపై పూర్తి దృష్టి సారించాలని ఘాటుగా ఉపదేశించారు. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్యారంటీలను క్షేత్రస్థాయికి వేగంగా తీసుకెళ్లి ప్రజల్లో ప్రభుత్వ గ్రాఫ్ను పెంచాలని సూచించారు. పదవుల కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయడం మాని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేయాలని నర్మగర్భ హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం, పార్టీ యంత్రాంగం మధ్య సమన్వయం పెంచేందుకు ప్రతి 45 రోజులకు ఒకసారి పీసీసీ సమన్వయ కమిటీ సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని స్పష్టమైన నిబంధన విధించారు. తెలంగాణలో రాబోయే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను సీరియస్గా తీసుకోవాలని అధిష్టానం ఆదేశించింది. 10 ఏళ్ల విరామం తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వేళ అంతర్గత కుమ్ములాటలు మరియు ముఠా తగాదాల వల్ల ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ దెబ్బతినకూడదనే స్పృహ అధిష్టానంలో కనిపిస్తుంది. అందుకే కేబినెట్ను కదిలించి అనవసరంగా తేనెతుట్టును రేపడం కంటే అందుబాటులో ఉన్న బలంతోనే పాలనను పరుగులు పెట్టించడం శ్రేయస్కరమని ముగించారు. మొత్తానికి మంత్రి పదవులపై ఆశలు పెంచుకున్న నేతలకు హైకమాండ్ ఇచ్చిన షాక్తో తెలంగాణ కాంగ్రెస్లో విస్తరణ ప్రక్రియ మళ్లీ అటకెక్కినట్టయింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.